శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, ఏ ఒక్క మాట విను తల్లి, క్షణంలో నీ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం చూపుతాను, శ్రద్ధగా వింటావా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డల యొక్క సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నానని అంటూ ఉన్నారు. అందుకే ఈ సందేశాన్ని చాలా శ్రద్ధగా విను తల్లి, ఒక్క క్షణంలో నీ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కారం నేను చూపిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్పడం జరిగిందండి. అయితే బాబాగారి మాటలలోనే తన బిడ్డల యొక్క ఏ బిడ్డల యొక్క సమస్యలకు ఎలాంటి పరిష్కారం బాబాగారు చూపుతారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇది నీదైన మాట, నిర్లక్ష్యం చేయవద్దు తల్లి, చూడగానే విను. తల్లి, నీకు ఒక వార్త చెబుతాను. కఠినమైన మనసు వెనక తేనె లాంటి హృదయం ఉంటుంది కదా. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా బిడ్డ? నువ్వు పైకి ఎంత కఠినంగా ఉన్నా లోపల నీ హృదయం అనేది చాలా సున్నితంగా ఉంటుంది తల్లి. ఎవరైనా బాధపడినా, సమస్యలు వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా, క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు సాయం చేసేస్తావు. గొప్ప మనసు తల్లి నీది. పైకి చాలా కోపంగా మాట్లాడుతావమ్మా, అది నీ స్వభావం. కానీ మనసు మాత్రం చాలా సున్నితమైనది. ఆ మంచి మనసును ఎవ్వరూ గుర్తించరు తల్లి. అదే కదా నీలో ఉన్న పెద్ద సమస్య. అయితే ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా. ఇలా ఎందుకు జరుగుతుందో చెబుతాను, శ్రద్ధగా విను. నీ ప్రేమను ఒకరు గుర్తించనంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు కదా తల్లి. ఎవరు ఎలా ఉన్నా సరే, ఏమనుకున్నా సరే, నువ్వు నీలానే ఉండు. నేను నీ వంటి బిడ్డనే ఇష్టపడతానమ్మా. ఇలాంటి బిడ్డతోనే జీవితాంతం నేను నడుస్తాను. వారితో ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను. నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో తల్లి. అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తారని నమ్ము. బిడ్డ, అందరూ నీవారే అని అనుకోవద్దు. అదేమీ తప్పు కాదు, కానీ నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధే ఎదురవుతుందమ్మా. అందుకే ఈ మాట చెబుతున్నాను. ఏదో ఒకరోజు నీ మంచి మనసును, స్వచ్ఛమైన ప్రేమను అందరూ తెలుసుకుంటారు. అలా తెలుసుకునేలా నేను చేస్తాను తల్లి. నువ్వు ఏమాత్రం బాధపడవద్దు. ఎవరి కోసమో, ఎవరి ప్రేమ కోసమో నువ్వు పాకులాడవద్దు బిడ్డ. నిజమైన ప్రేమ నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది. ఆ విషయం తెలుసుకో. దానికి కాస్త ఓపికగా ఉండు. నీ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని మాత్రం అనుకోవద్దమ్మా. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి, నీ వెంటే నేను ఉంటాను అని. అదే అక్షరాల సత్యం. ఎలాంటి సమయంలోనైనా, అది ఎంత కష్టమైనటువంటి సందర్భమైనా, ఈ తండ్రి ఈ బిడ్డ చెయ్యి వదలరు తల్లి. నీ సాయి తండ్రి పైన నమ్మకం ఉంచు. నేనున్నానుగా. అన్ని సమస్యలను, అన్ని కష్టాలను, బాధలను, దుఃఖాలను అన్నీ నాతో పంచుకో. నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైన దారి చూపుతానమ్మా. అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వలన వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా? లేదు కదా తల్లి. నేను మాత్రం నీకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటాను.
నీకు సరైన దారిని నేను చూపిస్తూనే ఉంటాను. నీకు ఓటమి ఎదురైనా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా సరే అన్నింటినీ నాతో పంచుకో. నీకు రానున్న రోజులు ఆనందంగా మారుస్తున్నాను బేట. ప్రశాంతంగా ఉండు. మళ్ళీ చెబుతున్నాను తల్లి, నువ్వు నీలానే ఉండు. దేని గురించి అస్సలు ఆలోచించవద్దు. దేని గురించి చింతించవద్దు. నీకు ఒక విషయం చెప్పనా? సముద్రాన్ని చూడగలము కానీ అందులో ఉన్న ఉప్పుని చూడలేము కదా తల్లి. అలానే ఈ మనుషులు కూడా ఉంటారమ్మా. నువ్వు మనిషిని మాత్రమే చూడగలవు కానీ వారి మనసుని చూడలేవు కదా. నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకో. అందరితో మంచిగా మాట్లాడు. వాళ్ళు నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచిగానే ఉండు. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. అప్పుడు అందరూ నీకు మంచి చేస్తారు. ఒకవేళ మంచి చేయకపోయినా సరే తల్లి, వారి మనసులో నీ పైన మంచి అభిప్రాయమే ఉంటుంది. అదే నీకు కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. నమ్మకాన్ని కోల్పోవద్దు. అలా కోల్పోయావంటే ప్రశాంతతను కూడా కోల్పోతావు తల్లి. కాబట్టి పూర్తి నమ్మకంతో ఉండు. ఒకటి తరువాత మరొకటి వెంటనే శుభవార్తలు వినేలా చేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నేనున్నాను కదా, ఈ తండ్రిపై భారం వేయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మాత్రం మంచిగానే ఉండండి తల్లి. మీరు ఎంత మంచి చేసినా, ఎవరికి ఎంత సహాయం చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని మంచి అనడం లేదు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ కోపాన్ని అదుపు చేసుకో. నువ్వు నీలానే ఉండు. మంచికి ఇవి రోజులు కావు. మంచి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే అని ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనకు మాత్రం రావద్దు తల్లి అని బాబాగారు చెబుతూ ఉన్నారండి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, బిడ్డ నువ్వు ఇంత మంచి మనసును కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నాకు ఇంత దగ్గరయ్యావు. నేను ఎప్పుడు నీ చేతిని పట్టుకొని నడుస్తూ ఉన్నాను. అదే దుష్టులు దుర్మార్గులైతే వారి వెంట ఒక్క అడుగు కూడా నేను వెయ్యనమ్మా. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, జీవితాంతం కూడా నేను నీతో నడుస్తున్నాను అంటే దానికి నీ మనసే కారణం. నీ మంచి మనసు కారణం. అలాంటి మంచి మనసును నువ్వు మార్చుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారండి. ఎందుకంటే ఒకవేళ కొంతమంది బిడ్డలలో ఒక మార్పు రావచ్చు. చూసి విసిగి వేసారిపోయి నేను ఎంత మంచి చేసినా సరే ఎవరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను మంచి అనడం లేదనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇక నేను ఆ సహాయం చేయనవసరం లేదు, నేను నాలానే ఉంటాను, ఎవ్వరికీ కూడా నేను మంచి చేయను, నేను అధర్మ మార్గంలోనే నడుస్తాననేటువంటి పొరపాటున ఇలాంటి ఆలోచన వస్తుందేమో, తన బిడ్డలలో కొంతమంది మనసు మారుతూ ఉందేమో అనేటువంటి ఆ విషయాన్ని గ్రహించిన బాబాగారు ఈ సందేశాన్ని పంపారండి. ఇది అందరికీ సంబంధించింది కాదు. కొంతమంది ఎవరు ఏమనుకున్నా సరే వారి మంచి చేయడాన్ని వదిలిపెట్టరు. ఎవరి గురించి తప్పుగా ఆలోచించరు. అలా అని నన్ను మంచి అనుకోవాలి, నన్ను గొప్పగా అనుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండవు. అందుకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా భయం లేదు బాబాగారికి. కానీ మంచి వాళ్ళు పొరపాటున కొంచెం సున్నితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత, ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళు పొరపాటున ఎక్కడైనా చెడు మార్గంలోకి అడుగు వేసేస్తారేమో. ఇన్ని రోజులు ఈ తండ్రిని వెంట పెట్టుకుని నడిచారు నా బిడ్డలు, ఎక్కడా కూడా ధర్మ మార్గాన్ని తప్పలేదు. ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళు ఆ పాపాలను మూట కట్టుకుంటారేమో అనేటువంటి సందేహంతో బాబాగారి ఈ సందేశాన్ని చెప్పారండి. ఇప్పటికే ప్రతి ఒక్క బిడ్డకి అర్థమై ఉండాలి. ఇలా మనసు ఏ బిడ్డలకైతే మారుతూ ఉందో, ఎవరైతే ఇలా ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి. ఈరోజు నా బాబాగారు నా కోసమే వచ్చారు, నా కోసమే సందేశం చెప్పారు. బాబా నా మనసు మార్చుకుంటాను, నేను పొరపాటును కూడా ఆ ధర్మ మార్గంలోకి వెళ్ళను, మీ వెంటే నడుస్తాను, మీరు నాతోనే ఉండండి తండ్రి, మీరు నాతో ఉంటే చాలు, ఇంకేమీ నాకు అవసరం లేదు అనేటువంటి ఆ ఉద్దేశంతో బాబాగారికి ఒట్టు పెట్టుకొని మళ్ళీ వారి జీవితాన్ని వాళ్ళు ఇప్పటి వరకు ఎలా జీవిస్తూ ఉన్నారో అలానే జీవించాలండి.
అర్థమైనటువంటి ప్రతి బిడ్డ కూడా బాబా గారిని ఇంకా నమ్మకంతో, బాబా గారి పైన ఇంకా ఎక్కువ నమ్మకంతో ఆ తండ్రిని పూజించుకుంటూ, ఆ తండ్రి మన వెంట ఉంటే చాలు, ఆ తండ్రి చల్లని చూపులు నా కుటుంబం మీద, నా పైన ఉంటే చాలు, ఇంకేమీ నాకు అవసరం లేదని బాబా గారికి ఈ సందేశం ప్రసాదించిన దానికి, నన్ను మళ్ళీ ధర్మ మార్గంలోనే నడిచేలా చేసిన దానికి బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం కూడా. నాకు ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు, మీరు నా వెంట నడుస్తున్నందుకు, మీ చల్లని దీవెనలు నాపై ఉన్నందుకు, నేను ఏదైనా తప్పు చేయకముందే నన్ను హెచ్చరిస్తున్నందుకు బాబా నీకు ధన్యవాదాలు, నేను మీ మార్గంలోనే ఉంటానని ధన్యవాదాలు చెప్పుకోవాలండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. బాబా గారు ముందే హెచ్చరించారు, మీకోసం కనుక ఈ సందేశం బాబా గారు చెప్పుంటే మాత్రం 100కి 100% బాబా గారి మాటను విని ఆ మాట ప్రకారమే నడుచుకోండి. ఎందుకంటే ఆ తండ్రి మీతోనే ఉన్నారండి, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అందుకే మీకు ఈ సందేశం చెప్పారు. మారవద్దండి, మీ మనసు మార్చుకోవద్దు. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో, ఎంత మంచి మనసుతో సహాయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు, ఎలాంటి కల్మషం లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు, అలానే ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని ఇతరుల నుంచి, ఇతరుల గురించి మీరు మార్చుకోవద్దు. బాబా గారు అదే, ఈ ఒక్క విషయమే తన బిడ్డల నుంచి కోరుకుంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.